ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాలు మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ప్రకారం ఒక స్త్రీ వస్తుంది, అడగకుండానే మీ కోరిక తీరుస్తుంది. అయితే ఏ స్త్రీ వచ్చి ఎటువంటి కోరిక తీరుస్తుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అపజయాలని చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025 సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక, ఒక స్త్రీ వచ్చి అడగకుండానే మీరు కోరిక తీర్చే అవకాశాలు కనిపిస్తున్నది. అది మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు. ఎంతో కాలంగా మీరు ఒక బలమైన కోరికను కలిగి ఉన్నారు. ఎటువంటి అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారో, అది కెరియర్కి సంబంధించిన అవకాశం కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కావచ్చు, అధికపరమైనటువంటి అంశాలకి సంబంధించిన అవకాశం కావచ్చు. ఒక కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారు. అటువంటి కోరిక ఆ స్త్రీ మూలంగా మీకు ఈరోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా మంచి అవకాశాన్ని మీకు ఇప్పించడం, ఏదైనా పెట్టుబడికి డబ్బు అందించడం, ఏదైనా అవసరాల్లో ఉన్నట్లయితే దానికి సంబంధించిన సహాయం చేయడం, ఈ విధంగా అనుకోకుండానే మీ కోరిక తన వల్ల తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకి మీరు ఒక రకంగా చెప్పాలి అంటే రుణపడి ఉంటారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యురాలు కానీ, బంధువు కానీ, ఆప్తమిత్రురాలు కానీ, పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కానీ, ఇలా ఎవరైనా సరే అనుకోకుండా మీ కోరిక తీర్చే అవకాశాలు ఆ స్త్రీ మూలంగా మీకు ఉండబోతున్నాయి. కెరియర్కి సంబంధించిన, వృత్తి జీవితానికి సంబంధించిన, వ్యాపార జీవితానికి సంబంధించిన, లేదా
ఆర్థికపరమైన అంశాలకి సంబంధించిన చాలా కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక ఆ స్త్రీ మూలంగా మీకు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ముందుకు చక్కటి అవకాశాన్ని అయితే రాబోతున్నాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు గోచరిస్తుంది. ఒక వ్యక్తి మంచి సలహాలు సూచనలు అందజేస్తారు. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం మీకు తెలుస్తుంది. ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన ఒక బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు. ఆ కోరిక తీర్చడంలో ఆ యొక్క స్త్రీ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని శ్లోకం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.